డీప్ ఫ్రై కాకుండా ఇలా ఫిష్ షాలో ఫ్రై ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఫ్రైకి సరిపోను ఫిష్ పీసెస్ తీసుకొని ఉప్పు అను నిమ్మకాయతో నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం ఒక బౌల్లో ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పిండి, ఇంకా నిమ్మకాయ, పెరుగు కూడా 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇంకా 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, కొద్దిగా ఆయిల్, ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని అన్ని ఫిష్ పీసెస్కి అప్లై చేసేసుకోవాలి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, కొత్తగా మనం ఏమీ యాడ్ చేయనక్కర్లేదు. మంచిగా అంతా అప్లై చేసేసుకున్న తర్వాత 1 అవర్ మినిమం ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ అయితే చేసుకోవాలి. కుదిరితే మార్నింగ్ పెట్టి ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్కైనా స్టార్టర్స్కైనా చాలా బాగుంటాయి. 1 అవర్ అయ్యాక ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఫిష్ పీసెస్ని అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫిష్ లోపల దాకా ఉడికే వరకు ఉంచాలి. అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఉంచండి. ఇక్కడైతే నేను ప్యాన్లో ఓన్లీ కరివేపాకు ఫ్రై చేసుకున్నాను. కుదిరితే పచ్చిమిర్చి స్లైసెస్ ఈ ఆయిల్లో ఫ్రై చేయండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్తో ఇంకా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి తింటుంటే. ఈ ప్రాసెస్ ట్రై చేయనట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.